ప్రభాస్ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్, మరోవైపు హను రాఘవపూడితో సినిమా ఫౌజీ చిత్రాలు చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్లే పూర్తి కాలేదు. ఇప్పుడు మరో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది. అర్జున్ రెడ్డి, యానిమల్తో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి స్పిరిట్ను సైతం అదే తరహాలో వైల్డ్గా రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ను ఇప్పటివరకు చూసిన దానికి పూర్తి విభిన్నంగా స్పిరిట్లో చూసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే స్పిరిట్ మూవీ ప్రారంభం కాబోతుందట. దీనికి సంబంధించిన లొకేషన్ అన్వేషణ చేయబోతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. జకర్తా, ఇండోనేషియాలో మొదటి షెడ్యూల్ని ప్రారంభించాలని ప్లాన్ చేయబోతున్నారట. త్వరలోనే సందీప్ రెడ్డి వంగ తన ఆర్ట్ డైరెక్టర్తో కలిసి జకర్తా వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే కాదు, మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని అంటున్నారు. ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారట. అయితే ఆయన పాత్రలో కొంత నెగటివ్ షేడ్ ఉంటుందని, ఆ తర్వాత పాజిటివ్గా టర్న్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఇదే కాదు, ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా గురించి ఇందులో చర్చించబోతున్నారని, పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ ఈ డ్రగ్స్ మాఫియాపై పోరాడుతాడని తెలుస్తుంది. అందుకోసమే ఈ మూవీని గ్లోబల్ మార్కెట్ని టార్గెట్గా చేస్తూ రూపొందిస్తున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇందులో నెగటివ్ రోల్లో వరుణ్ తేజ్ నటిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రభాస్తో తలపడే పాత్ర కోసం వరుణ్ తేజ్ని అడిగారని, ఆయన ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని, ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వరుణ్ తేజ్ టీం తెలిపింది. ప్రభాస్ 2 ఏజ్ గ్రూప్ పాత్రల్లో కనిపించబోతున్నాడని, అందుకే ఒక పాత్రకు జోడీ లేడీ సూపర్ స్టార్ నయనతారను, మరో పాత్రకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. నయనతారతో ప్రభాస్ యోగి అంటూ సందడి చేశాడు. ఇక సందీప్ గత చిత్రం యానిమల్లో రణబీర్ కపూర్కి జోడీగా రష్మిక మందన్న నటించింది. కనుక ఆమెను రిపీట్ చేయాలని సందీప్ భావిస్తున్నాడట. ఇప్పటి వరకు హీరోయిన్స్ విషయమై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ చర్చలు జరుగుతున్నట్లుగా లీక్లు ఇస్తున్నారు. ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా అప్డేట్స్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.